లేదా అని చాలామంది అన్నప్పుడు నేను విన్నాను. అయితే ఇది ఏమవుతుందంటే నిరీక్షణను కోల్పోయేటటువంటి ఆ యొక్క అవిశ్వాసం అయిపోతుంది. దేవుడు ఇంకా రాడులే, లేకుంటే దేవుడిని రాకడ ఇంకా ఆలస్యమైందిలే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అంతలోపు మన మరణం వస్తే మనం ఎక్కడికి పోతాం అనే పరీక్ష మనలో ఉండాలి. మనము నమ్మకంగా యేసయ్యతో జీవించాలి అనే ఉద్దేశం మనలో ఉంటే మనం ఎప్పుడు కూడా స్థిరంగా మనం నిలబడతాం. మనము మనుషుల కొరకు కాదు, కానీ ఆ యొక్క నిత్యరాజ్యంలో మనం చేరాలి. నిత్యరాజ్యంలో ప్రవేశం కొరకే దేవుడు మనకు చూపుతా ఉన్నాడు. నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే మనుషులను చూడకూడదు, ఆ దేవుని కొరకే మనం కనిపెట్టుకొని, ఆ యేసయ్య కొరకే మనము కనిపెట్టుకొని బ్రతికితే మన జీవితంలో ఆయన మనని నిలబెడతాడని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. కనుక మనము ఆయన వాక్యాన్ని ఎరిగి ఉంటే మనము ఆయనను విడవక మనము ఆయనను హత్తుకొని ఉంటాం. ఆయన మన మరణం వచ్చినా ఆయన రాకడొచ్చినా మనం సిద్ధపడి ఉంటే ఆ రెండిట్లో ఏది వచ్చినా కానీ మనకు మేలే. కనుక దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనాలు తండ్రి. ఈ యొక్క విశ్రాంతి దినమున నీ యొక్క రక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి కొనినటువంటి నీ జనులకు నాయనా మాకిచ్చినటువంటి ఉపదేశమును మేము వాక్యంలోనికి వెళుతుండగా మీ యొక్క వాక్కు చేత మాతో మాట్లాడండి. మా స్వనీతిని బంధించండి. ప్రతి హృదయాన్ని తట్టి మీ సన్నిధిలో నిలబెట్టి నాయన మరణం వరకు నమ్మికగా ఉండేటటువంటి శక్తిని ప్రసాదించమని, విత్తబడిన వాక్యాన్ని దుష్టుడు దొంగిలించకుండానట్లు మా ఆత్మవిశ్వాసమును బలపరిచి స్థిరపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మంచిది. యెషయా గ్రంథం 49:15 ఒకసారి చూడండి అమ్మా. యెషయా 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. అయితే దేవాది దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అంటే నిజంగా అంత ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ మాధుర్యాన్ని మనం తెలుసుకుంటే నిజంగా ఒక్కొక్కసారి నిజంగా ఆత్మీయతలో ఉంటే మాత్రం కన్నీళ్ళు ఆగాయి. ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఆ విషయాలను ఒక్కసారి మనం ఇమాజినేషన్ చేస్తూ ఉంటే అయితే దుఃఖం ఆగదు. నేను పర్సనల్గా ఆ ఎక్స్పీరియన్స్ నాకుంది. నేను ఒంటరిగా వెళ్తున్నప్పుడు, నేను దేవుని కొరకు ఆలోచించినప్పుడు నాకు కన్నీళ్ళు ఆగాయి. ఏడ్చుకుంటూ ఆయనను ధ్యానించుకుంటూ వెళ్తూ ఉంటా. నిజంగా ఆయన ఎంత ప్రేమ స్వరూపి. మనము స్త్రీ అంటే ఒక నిస్సహాయురాలు, శక్తి లేనివారు, బలహీనులని మనం చాలా మటుకు మనం వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, ఆ ఉచ్చారణ జరుగుతూ ఉంది. అలాంటి వారే వాళ్ళ బిడ్డను మరవరట. తండ్రి అయినా లెక్క చేయరు. తండ్రి అయితే పిల్లల్ని కానీ వదిలేసిపోయి మళ్ళీ ఇంకొక పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటారు. కానీ తల్లి విషయంలో పరిశుద్ధ గ్రంథంలో కానీ లేకుంటే బయట కూడా చాలా మంచి ఉచ్చారణలు ఉన్నాయి తల్లి కొరకు కదా. ఏమంటే తల్లి తన బిడ్డను మరచునా అనే ఆ యొక్క మాట వాడడం జరిగింది. అంటే తల్లి తన బిడ్డను మరవదు అని ఆ యొక్క ఉపదేశించబడుతూ ఉంది. ఈ లోకంలో కూడా తల్లి కొరకు చాలా రమ్యంగా, అమూల్యంగా, గొప్పగా ఆ యొక్క మాటలు రాయబడతా ఉంటాయి. అయితే దేవుడు ఏమంటుండు, ఒక్కవేళ తల్లి అయినా మరచునేమో కానీ నేనైతే మిమ్మల్ని మరవను అని అంటున్నాడు. సరే, మరి ఏ విధంగా మరవడు, ఎందుకు మరవని అంటున్నాడు, ఏ విధంగా మరవడో మనం ఒకసారి ధ్యానం చేయాలి. అయితే తల్లి ఎందుకు మరుస్తుంది, ఎలాగూ మరుస్తుంది? తల్లిని చాలామంది ఎవరైనా పిల్లలు మరుస్తారా మీరు ఎప్పుడైనా అంటే ఎవరైనా కానీ చాలా రోషంగా మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే నా బిడ్డల్ని నేనాడు వదలలేదు, నేను ఎన్ని కష్టాలైనా నేను ఈ కష్టం పడి నా పిల్లల్ని పోషించిన, ఈ కష్టాలు పడి నా పిల్లల్ని చదివించిన అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. ప్రతి తల్లి కూడా ఆ యొక్క కథ చెబుతూ ఉంటుంది. అలాగే పిల్లల్ని కూడా అదేవిధంగా ప్రేమిస్తూ ఉంటారు. పిల్లలు ఎంత చెడిపోయినా తల్లికి ప్రేమనే ఉంటుంది కదా. ఎటువంటి పిల్లలైనా కానీ తల్లికి ప్రేమనే ఉంటుంది. ఆ పిల్లల గురించి చెడుగా బయట ఎవరికి చెప్పరు. ఎందుకనంటే పిల్లలంటే అంత ప్రేమ. అంటే తల్లికి అంత ప్రేమ ఉంటే మరి తండ్రి అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తుండంట. మరి తండ్రికి ఎంత ప్రేమ ఉంది? ఆయన నిజంగా మనం తప్పులు చేస్తే ఇతరులకు చెప్పిండా, లేకుంటే విడిచిపెట్టేసిండా,
మనల్ని అనాథలుగా వదిలేసిండా? ఆ యొక్క విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ తల్లి మరచునేమో అని అన్న మాటను ఒక్కసారి మనం ధ్యానిస్తే నిజంగా తల్లిని మరుస్తారా? మరిస్తే ఏ విధంగా ఉంటారు? ఇంత గొప్ప చరిత్ర ఉన్న తల్లి ఏ విధమైనటువంటి పరిస్థితి కలిగి ఉంటుందో, ఆ స్త్రీకి ఉన్నటువంటి ఇంత గొప్ప చరిత్ర ఎటువంటిదో మనం ఒకసారి ధ్యానిద్దాం. అయితే ఈ స్త్రీలు ఇంత గొప్ప చరిత్ర కలిగిన వారు ఎలాగూ ఈ చరిత్రను సృష్టించుకోగలిగినారు? ఇంతటి ఈ యొక్క చరిత్ర ఉన్నదంటే అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కనుకనే వాళ్ళు ఆ చరిత్రను సృష్టించుకోగలిగారు. ఒకవేళ కొరతలో కూడా, కష్టాల్లో కూడా, నష్టాల్లో కూడా వాళ్ళు అటువంటి చరిత్రను సృష్టించుకోగలరేమో ఒకసారి చూద్దాం. స్త్రీకి ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు వెసులుబాటును బట్టే ఆ యొక్క చరిత్రను సృష్టించుకోరు. అయితే ఒకవేళ వెసులుబాటు లేకపోతే స్త్రీ పరిస్థితి ఏంది, ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి మనం చూద్దాం. 2వ రాజులు 6వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూడండి అమ్మా. నీ విచారణమునకు కారణమేమని అడగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించెదము అని చెప్పినప్పుడు చాలమ్మ. ఇక్కడ స్త్రీ తన బిడ్డను మర్చునా అన్న మాట పైనుంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇద్దరు స్త్రీలు కలిసి విచారణ చేసుకుంటున్నారంట. ఆ ఇద్దరు స్త్రీలలో విచారణ ఉన్నటువంటి స్త్రీని ఇంకొక స్త్రీ అడుగుతుంది, నీ విచారణకు కారణం ఏంటంటే ఆవిడ అంటుంది, నన్ను చూచి నేటి ఆహారం, నిన్నటి దినం గడిచిపోయింది, ఈరోజు ఆహారం మనకు లేదు. అటువంటి కరువు పరిస్థితులు వస్తుంది. బ్రతుకు దినమే భారంగా గడిచేటటువంటి స్థితి వస్తుంది. ఈరోజు మన పరిస్థితి ఏందో, మనకు ఆహారం ఎలాగూ అని వాళ్ళు విచారిస్తూ ఉన్నారట. అయితే ఇంతటి ఘనకీర్తి ఉన్నటువంటి ఈ చరిత్ర ఒక్కసారిగా ఏమైపోయింది? తునాతునుకలైపోయింది. కనీసం వదిలిపెట్టిపోయడం కాదు, లేకుంటే విడిచిపెట్టిపోవడం కాదు, ఆ బిడ్డను విడిచిపెట్టి తినడం కాదు, ఆ బిడ్డను విడిచిపెట్టి ఎటో వెళ్ళి సుఖంగా బ్రతికినట్టు కూడా కాదు. కానీ సొంత బిడ్డనే ఏం చేస్తున్నారట? అక్కడ భక్షించుతున్నారు, అంటే కోసుకొని తింటున్నారట. అంటే స్త్రీకి ఉన్నటువంటి అంతటి గొప్ప చరిత్ర ఏమైపోయిందంటే ఒకానొక స్థితిలో తన బిడ్డను కూడా మర్చిపోయేటటువంటి స్థితి ఆ యొక్క మానవ జాతికి ఉన్నది. మనం అనుకుంటా ఉంటాము, నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని, నేను మంచిదాన్ని, నేను నీతిదాన్ని, నేను నీతిపరుణ్ణి అని మనం అనుకుంటా ఉంటాం. చాలా మటుకు చాలామంది ఏమంటారంటే మేము శ్రేష్టమైన వారం అని. కానీ ఈ లోకంలో మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బాటును బట్టే మంచిగా చిత్రీకరింపబడుతున్నారు. కానీ ఆ యొక్క స్థితి, ఆ పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి ఒక్క మానవుడు కూడా అపవాది సంబంధులే, అపవాది యొక్క పీడితులే. ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళు అపవాది చేత పీడింపబడుతున్నారే కానీ సహజ సిద్ధ స్వభావము వీరికి నేను ఇవ్వలేదు, వీరిని మార్చింది అపవాదిగాడని గుర్తెరిగిన నా తండ్రి మనని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన స్వభావంలోనికి మార్చాలని, ఆయన స్వారూప్యంలోనికి మార్చాలని ఆయన తపన పడతా ఉన్నాడు. మనం అనుకుంటున్నాము మనం నీతిమంతులము, నీతిపరులము అనుకుంటున్నాం. కానీ మనని నీతిమంతులుగా చేసింది ఎవరు? మనం పోయిన వారం మనం ఎవరు మనని నీతిమంతులు చేసింది? దేవుడే కదా. మనని నీతిమంతులుగా చేసినప్పుడు మన స్వభావం ఎలాగ మారిపోతుంది అంటే మన యేసయ్య స్వభావంలోనికి మారిపోతుంది. కోపపడుడు కానీ పాపము చేయకుడి అన్నాడు. కోపం వస్తూ ఉంటుంది, అది సహజ సిద్ధ స్వభావం. ఎందుకంటే సాతానుగాడు మనని ఆది నుండే మనని రాంగ్ గైడ్ చేసిండు కనుక మనకి ఏమొస్తుంది అంటే సహజ సిద్ధ స్వభావంగా కోపం వస్తుంది. దాని మూలంగానే మనం దేవునికి దూరం అవుతా ఉన్నాం. కనుక దేవుడు ఏమంటుండు? కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటుండు. మనని యేసయ్య రక్తం ద్వారా, యేసయ్య దేవుడని మనం ఒప్పుకోవడం ద్వారా మనని ఏం చేసిండంటే నీతిమంతులుగా మనని చేసిండు. ఆ నీతిని మనం ఎలాగూ కాపాడుకోవాలో మనకు దేవుడు మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండు? తన బిడ్డను మరవదు, కానీ ఒకానొక దశలో ఆ పరిస్థితిని బట్టి మరుస్తుందేమో, కానీ నేను అటువంటి పరిస్థితిలో కూడా నేను విడవను. ఆ పరిస్థితే కాదు, మీ మరణం వరకు కూడా నేను మీకు తోడుగా ఉంటా. మరణము దాటినాక కూడా మీకు తోడుగా ఉంటా. మరణము దాటిన తర్వాత ఈ మరణం వరకు మన ఆయుష్కాలం ఎంతది? ఈ మరణం వరకు మన ఆయుష్కాలము 100 ఏళ్ళు ఉండొచ్చు.
అది లెక్కగా వేసుకుంటే ఇంకా తక్కువనే. కానీ ఒకవేళ మంచి తిండి తిని మంచి ఆరోగ్యం బలం ఉంటే 100 ఏళ్ళు. ఆ 100 ఏళ్ళ వరకే మనకి ఈ ఆయుష్కాలము. కానీ దేవుడు ఏమంటుండు, ఈ మరణము తర్వాత మనకు ఉండేటటువంటి ఆయుష్కాలం ఎంత? బైబిల్ లెక్క ప్రకారం అయితే 1000 ఏళ్ళే అని రాయబడ్డది, కానీ 1000 ఏళ్ళో 1,000,000 ఏళ్ళో తెలియదు. అక్కడ కూడా ఆయన మనకేం చేస్తాడట? ఆయన తోడుగా ఉంటాడు, ఆయన ప్రేమను మనకిస్తా ఉన్నాడు. అంటే ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఈ లోకంలో ప్రేమిస్తున్నాను అన్నటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ప్రేమ ఒకానొక దశలో ఈర్ష్యపడుతుంది. ఈ లోకంలో ప్రేమిస్తున్నాను అన్నటువంటి ప్రేమ ఒకానొక వృద్ధాప్యంలో విడిచిపెడుతుంది. ఒక వయసు మళ్ళినప్పుడు, అందము క్షీణించినప్పుడు ఆ యొక్క ప్రేమ మారిపోతుంది. కానీ ఆయన ప్రేమ మారదు అని ఆయన వాక్యం చెప్తా ఉన్నది. దయచేసి ఆ విషయాన్ని మనం గ్రహించాలా. దేవుడు చెబుతున్నటువంటి ఆ మాటలను మనం గ్రహిస్తే, దేవుని యొక్క ఉపదేశాన్ని మనము ఎల్లవేళలా గ్రహిస్తే మనము తొట్టిల్లము, ఈ లోకాన్ని మనము ప్రేమించము. ఈ లోకంలో నిజంగా యోగి కానివాడు భోగి కానివాడు యోగి కాడు అట. భోగి అంటే ఏంటంటే అన్ని అష్టైశ్వర్యాలు అనుభవించిన వాడు ఏమవుతాడట? యోగి అయిపోతాడట. ఇప్పుడు చాలా మటుకు మనం ఎవరైనా ఏదైనా ఒక వస్తువు తెచ్చుకొని ఏమైనా చేస్తుంటే, అంటే ఎక్కువగా బిల్డప్ ఇస్తుంటే ఏమంటే, అవి మనం చూడనియా, మేము ఎప్పుడో చూసి వదిలేసినాం, మనకేందంటారు. అంటే మనం యోగి అయిపోయినాం. అవన్నీ భోగి అనుభవించినాము, దాంట్లో ఏం లేదు అన్నట్టు అనిపించింది కనుకనే మనం ఇప్పుడు ఏమైపోతున్నాం? యోగి అయిపోతున్నాం. కనుక వీటన్నిటినీ మనకు ఆ యొక్క అనుభవించటానికి దేవుడు ఏమంటాడంటే, ఇందులో ఏమీ లేదు బిడ్డ అని ముందే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆల్రెడీగా మన పితరులు అన్నీ అనుభవించేసిండ్రు. రాజులకు అధికారాన్ని ఇచ్చిండు. వాళ్ళు ఏమని చెప్పిండ్రు లాస్ట్కు చివరిగా స్టేట్మెంటు, ఇందులో ఏమీ లేదు. ధనాన్ని ఇచ్చిండు, ఇందులో ఏమీ లేదు అన్నాడు. ఎన్ని వేల మంది? ఒక రాజుగారికి అయితే 700 మంది ఉపపత్నులు, 700 మంది భార్యలు ఏమో ఉంటారు, 1000 మంది భార్యలు ఏమో ఉంటారు. ఆయన కూడా ఏమని చెప్పాడు, ఒకానొక దశలో వయసు మళ్ళీపోయిన తర్వాత ఇది వ్యర్థం 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 అన్నాడు. అంటే మనిషికి తృప్తి లేనిది, మనిషికి సరిపోనిది, మనిషికి అవసరం లేనిది ఇది అని ఆ యొక్క వ్యక్తం చేసేసిండు. పరలోకంలో ఇవన్నీ ఉండవు కదా, దాని కొరకు మనం ప్రయాసపడవద్దు. ఈ ప్రేమ ఎటువంటిదంటే వయస్సు ఉన్నప్పుడే ప్రేమించేది, వయసును బట్టే ప్రేమించేది. వృద్ధాప్యం వచ్చేసరికి, ఒకానొక దశ వచ్చేసరికి ఆ ప్రేమ నిర్వీర్యం అయిపోతుంది. కానీ నా తండ్రి ప్రేమ అలాంటిది కాదు. ఆ మరణపు అంచులో నుండి కూడా 1000 ఏళ్ళటువంటి జీవితంలోనికి కూడా ఆయన ప్రేమ ఉండేటట్టు ఆయన మనల్ని ప్రేమించిండని ఆయన వాక్యం చెప్తా ఉన్నది. కనుక ఇక్కడ ఈ యొక్క స్త్రీ ప్రేమ ఏమైంది? కన్న ప్రేమనే ఏం చేసింది? కోసుకొని తినేంతగా మారిపోయింది. కనుక మనము దేవుణ్ణి ఖచ్చితంగా మనం తెలుసుకోవడం మన బాధ్యత. మన యేసేను మనం గుర్తించడం మన బాధ్యత. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, వీటన్నిటి నుండి, ఈ మరణము నుండి, ఈ యొక్క లోకము నుండి మనల్ని ఎలాగూ విడిపిస్తాడు? మనం ఇప్పుడు ఇవన్నీ మనం చూసుకున్నాం కదా. ఈ లోక ప్రేమ, ఈ స్త్రీ తల్లి అయినా మర్చినేమో కానీ ఆయన మరవడని చూసుకున్నాము. కానీ తల్లి ఎలాగో మరుస్తుందో మనం చూసుకున్నాము. కానీ దేవుడు ఏ విధంగా ప్రేమిస్తుండంటే, ఒక మాట కీర్తనలు 91వ కీర్తన 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుందమ్మా, చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతనిని గణపరిచెదను. హల్లెలూయా. ఇతడు ఏం చేస్తున్నాడంట? నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతనిని గణపరిచెదను. ఆయన నామము ఏ విధంగా ఎరగాలో మనం చూసుకున్నాం చాలాసార్లు. ఆయన నామాన్ని ఏ విధంగా ఎరగాలో, ఏ విధంగా మనం ఎరిగి ఉన్నామో, ఎరిగిన వారు ఎవరట? ధన్యులు, వారిని దేవుడు గణపరుస్తాడట. అయితే ఇక్కడ ఏమంటుండు? ఆయనను మనం ప్రేమిస్తున్నాం కనుక దేవుడు మనల్ని ఏం చేస్తాడట? తప్పిస్తాడట. ఏ విధంగా తప్పిస్తాడు? ఈ మరణం నుండి తప్పిస్తాడా? ఈ కష్టాల నుండి తప్పిస్తాడా? ఈ ఇబ్బందుల నుండి తప్పిస్తాడా? అంటే మనం ఒకసారి మనం ధ్యానించాలా. మనం చేసినటువంటి ఈ యొక్క తప్పులను బట్టి మనం పనిష్మెంట్ తప్పక ఈ శరీరంతో ఉన్నంత కాలం మనం అనుభవించక తప్పదు. ఈ విషయంలో మనం ఏమాత్రం కూడా మనము దేవునితో ఉన్నవారు, దేవుని బిడ్డలు కదా, వీళ్ళకి ఇవి ఎందుకు వచ్చినాయి అని అనుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ శరీరంతో చేసినటువంటి తప్పులకు మనం శిక్ష అనుభవించక తప్పదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. కాకపోతే ఆ శిక్షల నుంచి కూడా ఏమంటాడు? మీరు ఎలాగూ శ్రమలలో పాలివారైనట్టే ఓదార్పులో కూడా మీరు పాలివారైనారని అంటుండు. దేవుడు మనల్ని ఖచ్చితంగా
ఓదార్చే దేవుడు, కాపాడే దేవుడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మనుషులు కేవలం రొట్టె వలన జీవించడం లేరు, కానీ ఆయన నోటి మాట నుండి జీవిస్తున్నామన్న మాటను మనం గుర్తించాలి. పౌలు గారు ఏమంటారు, అయ్యా నాకు ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళుని తీసేయి తండ్రి అంటే దేవుడు ఏమంటున్నాడు, నా కృప నీకు చాలు, ఆ ముళ్ళుండని అంటున్నాడు. ఒకవేళ మనకు రోగం ఉందా, నొప్పి ఉందా, అప్పులు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, వీటన్నిటి గురించి మనం ఒకటి మనకేం కావాలంటే కన్నీటి ప్రార్థన కావాలి. వాటి నుండి విడుదల కలుగజేసేటటువంటి శక్తిమంతుడు దేవుడు. కానీ ఈ యొక్క అపవాదిగాడు మనని అస్తమానము చిక్కులో పెడుతూనే ఉంటాడు. ఎందుకంటే అపవాదిగానికి లేని ఆ భాగ్యము మనకున్నదని వాడు గ్రహించి ప్రతి దినము మనని చిక్కుల్లో పెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనము యేసయ్యతో ఉండకుండా చేయాలని, యేసయ్య మీద నిరుత్సాహపడాలని, ఏమి దేవుడు నాకు ఏం చేసిండని అడాలని వాని యొక్క ప్రయత్నం. కానీ నా దేవాది దేవుని కనుక మనము ఆ యొక్క కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, బంధకంలో కూడా ఆయనతో సాక్షిగా మనం బ్రతికితే ఆయన మనకు ఒకరోజు మనకు ఆ భాగ్యము, ఆ భోగాన్ని ఇస్తుండు. ఆ బంగారు వీధుల్లో, ఆ నిత్య రాజ్యంలో ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వారు కూడా లేకుండా ఆ ధన్యత, అట్టి ధన్యత మనకిస్తుండు. ఆ ధన్యత కొరకు మనం కనిపెట్టుకొని బ్రతకాల. ఆ యొక్క విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. నేను ఒక పాపం చేసేసి వచ్చి నేను క్రైస్తవుని కనుక దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఈ పాపం చేసిన, నన్ను తప్పించు అంటే కాదు. ఆ తప్పును ఎలాగూ సరిదిద్దుకోవాలో, ఎలాగూ పశ్చాత్తాపపడాలో ఆ విషయాన్ని మనం గ్రహించాలి. నేను రీసెంట్గా కొంతమందిని చూశాను, ఒక తప్పు చేసి ఆ తప్పు నుండి నన్ను విడిపిస్తాడు దేవుడు, నన్ను విడిపిస్తాడు. కాదు, మనం చేసిన తప్పుకు మనం ఖచ్చితంగా అనుభవించక తప్పదు. అనుభవిస్తూ పశ్చాత్తాపపడాలి. దేవా నేను చేసిన తప్పు సామాన్యమైన. శిలువ మీద దొంగ ఏమన్నాడు, నువ్వు దేవుడు అయితే నువ్వు దిగి నన్ను కూడా రక్షించయ్యా అని అన్నాడు. అంటే ఆయనకు అనుమానం ఏముంది, నువ్వు దేవుడు కాదని. కానీ పక్కనున్న శిలువ మీద ఉన్నటువంటి దొంగ ఏమన్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడివే, కానీ నువ్వేం తప్పు చేసినావని నీకు సిలువ వేసిండ్రు. మేమైతే ఈ శిక్షకు పాత్రులమే, ఈ శిక్షకు నేను పాత్రుడు, నేను చచ్చిపోయినా తప్పులేదు, కానీ ఆ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకుంటావా అని ఆయన అన్నాడు. అంటే ఆయన చేసిన దొంగతనానికి ఆయన శిక్ష అనుభవించడం కరెక్టే, ఈ శరీరానుసారంగా శిక్ష అనుభవించిండు, కానీ నిత్య రాజ్యంలో ఇంకా ఆయనకు శిక్ష లేదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మనము మొట్టమొదటిగా మనం క్రీస్తునందు ఉన్నవారు, నూతన సృష్టి, ఆయనతోటి భయభక్తులు కలిగిన వారమై మనం ఉంటే ఇక్కడ మంచిగా ఉంటాము, పరలోకంలో కూడా మంచిగా ఉంటాము. కానీ ఒకవేళ ఏవైనా పొరపాటు చేస్తే మాత్రం దానికి ఖచ్చితంగా మనము పనిష్మెంట్ అనుభవించక తప్పదు. ఆ శిలువ మీద దొంగ మనకు చూపిస్తున్నటువంటి ఆ విధానం మనం నేర్చుకోవాలి. ఏమంటుండు, ఈ యొక్క శిక్ష మనకు సమంజసమే, ఈ శిక్ష మనము శరీరానుసారంగా చేసింది. కానీ దేవుడు ఏమన్నాడు, ఈ శిక్షను చేసిన కానీ పరలోక రాజ్యం లేదన్నాడు. ఎందుకంటే ఆయనకు పశ్చాత్తాపం వచ్చింది, ఆయన క్షమించమన్నాడు, ఆయన శిక్ష అనుభవించింది. కనుక నేడు నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావు అంటున్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతనిని గణపరిచెదను. దేవుని యొక్క నామాన్ని మనం ఎరిగి ఉండాలా, ఆయన ఇష్టాన్ని మనం ఎరిగి ఉండాలా, ఆయన యొక్క విధి విధానాలను మనం ఎరిగి ఉండాలి. ఆయనకి ఏది ఇష్టమో, ఆయనకి ఏది అయిష్టమో మనం గ్రహించాలి. ఆయన అనేక చోట్లు ఆ యొక్క మాట మాట్లాడతాడు, నేనే ఆయననని గ్రహించాలట. ఆయన నామాన్ని మనం గ్రహించాలంటే ఏ నామం? యేసు నామం. చూద్దాం అది కూడా. యెషయా గ్రంథం 43:10 చూడండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు. చాలమ్మా, ఏమని గ్రహించాలట? మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించాలట. ఎవరని గ్రహించాలా ఆయననని? ఇదే ఏ గ్రంథం ఇది? పాత నిబంధన గ్రంథం. సరే, నూతన యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూడమ్మా. ఇక్కడ పాత నిబంధనలో మాట్లాడుతున్నటువంటి దేవుడు, క్రొత్త నిబంధన యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనము. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ క్రొత్త నిబంధనలు కూడా ఏమంటుండంటే నేనే ఆయననని గ్రహించాలట. మనము కేవలము ఆయన నామాన్ని మనం ఎరిగిన వారం అయితే ఆయన మనల్ని ఏం చేస్తాడట? ఘనపరుస్తాడట.
ఇక్కడ పాత నిబంధనలో మాట మాట్లాడిండు, క్రొత్త నిబంధనలో కూడా అదే మాట మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు ఇక్కడ? క్రొత్త నిబంధనలకు వచ్చే మీరు పాపంలోనే ఉన్నారు. పాపంలో ఎవరు ఉన్నారంటే దేవునిని ఎరగని వారు పాపంలోనే ఉన్నారు. దేవునిని ఎరగకపోవడమే పాపం అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది కదా. ఏమంటుండే? మీరు పాపంలోనే ఉన్నారు. కనుక ఆ పాపం అంటే ఏంటంటే ఆ నిత్య దేవుడు, సత్య దేవుడు, నిజ దేవుడిని ఎరగకపోవడమే పాపం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ఏమంటుండు? నేను ఆయననని మీరు విశ్వసించి, విశ్వాసం కావాలి. ఏమని విశ్వాసం కావాలి? ఎందుకని విశ్వాసం కావాలంటే యేసయ్య నా దేవుడు అన్న విశ్వాసం మనకు కావాలి. కనుక ఏమంటున్నాడు? నేనే ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉంటారు. ఒకవేళ యేసు ప్రభు దేవుడు కాదు అన్నారంటే మనము పాపంలో ఉన్నట్టే. ఇక్కడ ఏమంటుండే? ఇక్కడికి వచ్చేసరికి అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతనిని తప్పించదు. ఇక్కడ ఈ నామం ఏ నామం అయి ఉన్నదంటే యేసయ్య నామం ఉన్నది. ఆయననే ఈయన అని, ఈయననే ఆయన అని మనం ఎరిగిన మనని దేవుడు తప్పక ఈ లోకంలో మనల్ని ఘనపరుస్తాడు. మనము ఆయన సన్నిధిలో ఉండి ఆయనకు మనం అప్పచెప్పుకుంటే ఆయన విధి విధానాలు మనకు నేర్పించే దేవుడు, మనకి సరిచేసి చక్కబెట్టేటటువంటి దేవుడు. అయితే ఆయన నామాన్ని ఎరిగిన తర్వాత, ఆయనకు ఇష్టలుగా మనం బ్రతికిన తర్వాత ఎలాంటి జీవితం ఉంటే ఆయనకు రెండవ మరణానికి మనం పాత్రలం అవుతాం. ఎలాంటి జీవితం? ఆయన నామం ఎరగగానే మనల్ని ఏం చేశాడంటే దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని సరిచేస్తూ ఉంటాడు. మనని ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు కనుక మనం ఏం చేస్తాము? ఏదైనా తప్పు చేసినప్పుడు 2 కొడతాం కదా, 2 కొడతాం. అదే అక్క ఉందనుకో, ఇప్పుడు అక్క వచ్చింది, ఆ పిల్లలు ఏమైనా తప్పు చేస్తే మనం కొడుతుంటే అక్క ఏమంటుంది? చిన్నపిల్లలు కదా తెలియక చేశారంటది, కొట్టదు. అదే అక్క పిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు ఉండి తప్పు చేశారనుకో మన ముందే కొట్టేస్తుంది. ఎందుకంటే పిల్లలు కనుక వాళ్ళు సరిగా ఉండాలి కనుక, రేపు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ ప్రవర్తన కరెక్ట్ ఉండాలి కనుక, ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వారికి మంచి లక్షణాలు ఉన్నాయని వారు గుర్తించాలి కనుక వాళ్ళు సొంత పిల్లలను తల్లియే శిక్షిస్తుంది. ఆ విధంగా దేవుడు కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే మన తప్పులను బట్టి మనల్ని శిక్షిస్తూ ఉంటాడు, దెబ్బ కొడుతూ ఉంటాడు, సరి చేస్తూ ఉంటాడు, ఇట్లుండంటాడు. మనం చేసేటటువంటి తప్పును ఆటంక పెడతా ఉంటాడు, అడ్డుపడతా ఉంటాడు. మనం దాన్ని గ్రహించాలా. దేవునికి ఇష్టమైనటువంటి ఆ చర్యను మనం గ్రహించి ఆయనతో ఉండాలా. లేకపోతే నేను ఇష్టం అంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం? పోనీ కర్మ సురుకు తగిలితే తెలుసా అని పిల్లల్ని ఏ విధంగా అయితే అంటామో దేవుడు కూడా అలాగే చేస్తూ ఉంటాడు. ఏ విధమైనటువంటి ఆ లక్షణాలు ఉంటే రెండవ మరణం మనకు వస్తుందో మనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి అమ్మా. ఎలాంటి వారికి రెండవ మరణము? చదువు 8వ వచనం. ప్రకటన 21:8. పిరికివారును అవిశ్వాసులను. అవిశ్వాసం అంటే ఏంటి? పిరికివారంటే ఏంది? పిరికివారంటే దేవుని యొక్క సువార్తను చెప్పకపోవడమే. దేవుని గురించి మేము క్రైస్తవులమని మనం చెప్పుకోకపోవడమే. క్రైస్తవులని చెప్పడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు. కొంతమంది అయితే పేర్లు కూడా మార్చుకోరు, అవే పేర్లు ఉంటాయి, పాత పేర్లే ఉంటాయి. అదేదో ఏమంటారు, స్కాలర్షిప్కో ఏదో దేని గురించి, సబ్సిడీ గురించి, వేటి గురించి వాటినే పెట్టుకుంటారు. వాళ్ళు అసలు అట్లా మార్చుకోరు. అది కాదు, దేవుని కొరకు భయపడకుండా ధైర్యంగా ఉండడమే పిరికివారంటే. ఇప్పుడు ఏదో చిన్న ఎలుకకు భయపడితే దేవుని పరలోక రాజ్యం పోకడం కాదు. ఎలుకకు అవన్నిటికీ ఆ భయం వేరు. కానీ దేవుని గురించి భయపడకుండా ధైర్యంగా ప్రకటించేటటువంటి ధైర్యం కావాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు అంటే నేను క్రైస్తవుడను, నేను యేసు క్రీస్తును అంగీకరించినటువంటి నేను బిడ్డను అని ధైర్యంగా చెప్పేటటువంటి ధైర్యం కాదు. ఆ పిరికితనం ఉండకూడదు. అర్థమైందా మీకు? ఈ లోకంలో జిల్లపురం చేసి ఉరికితే అయ్యో వీళ్ళు పరలోక రాజ్యం పోరని కాదు. ఆ భయం సర్వసాధారణంగా ఉంటుంది అందరికీ. పరలోకానికి దేవుడు ఏమంటాడంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క మరణానికి మనం భయపడకూడదు. ఆ సత్యాన్ని, ఆ క్రైస్తవత్వాన్ని మనము ఇతరులకు ఖచ్చితంగా తెలియజేస్తూ సువార్త ప్రకటిస్తూ ధైర్యంగా ఉండాలనే దేవుని వాక్యం చెప్తా ఉంది. అవిశ్వాసులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అవిశ్వాసులు అంటే ఏంది? యేసు క్రీస్తు దేవుడని నమ్మిన వారు దేవుని బిడ్డలు, యేసు క్రీస్తు దేవుడు కాదన్న వాళ్ళు అవిశ్వాసులు.
కుమారుడు అన్న వాళ్ళు కూడా అవిశ్వాసులే. ఆయననే ఈయన అని గ్రహించిన వారే విశ్వాసులు. విశ్వాసం దేనికి కావాలా? ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చిండు, కుమారుడిగా వచ్చిండు. కానీ ఆయన కుమారుడు కాదు, ఆయన శరీరాన్ని ఆ యొక్క మహిమను వస్త్రము వలె కప్పుకొని వస్త్రము వలె విడిచి శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన వాక్యంలో చెప్తా ఉంది. కనుక దేవాది దేవుడే ఏమైంది ఇక్కడ? మహిమను విడిచి మానవుడిగా ఈ లోకానికి వచ్చిండని విశ్వాసం కావాలా, ఆ విశ్వాసించాలా. ఆ విశ్వాసం లేకపోతే ఏమవుతుంది? అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. మనకి రెండవ మరణం ఉండకూడదండి. ఇందులో ఏవేవి ఉన్నాయో మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. వీటిలో 90% మనలో లేదు. కానీ కొంతమంది క్రైస్తవులకు విశ్వాసం లేదు. ఏం విశ్వాసం? చాలామంది ఏమని చెప్తుంటారంటే, విశ్వాసం అంటే ఏంటంటే మనకేదన్నా ఇల్లు కట్టాలనుకో, 5 లక్షలు 10 లక్షలు కావాలి. 10 లక్షలు కావాలంటే మీకు విశ్వాసంతో ప్రార్థన చేయండి వస్తాయంటారు. అది కాదు విశ్వాసం. యేసయ్య ఆయననే ఈయన అన్న దానికి నమ్మడానికి విశ్వాసం కావాలి. విశ్వాసం గురించి రోమియో పత్రికల్లో అపొస్తలుల కార్యంలో బాగా రాయబడి ఉంటుంది. విశ్వాసం 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 విశ్వాసం. విశ్వాసం అనున్నది క్రీస్తును గూర్చినటువంటి విశ్వాసం. ఆయన శరీరధారిగా రావడానికి, శరీరధారిగా వచ్చాడని నమ్మడానికి కావాల్సిందే విశ్వాసం. ఆ విశ్వాసం కావాలట. ఇంకొకటి ఏంటి? పిరికివారు. సువార్తను, యేసు ప్రభుల వారి గురించి మనం తెలుసుకున్న మరుక్షణమే ఇతరులకు సువార్తను ప్రకటించడానికి ధైర్యం కావాలి. ఆయన కొరకు మనం సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి. అయితే ఇవన్నీ లేకపోతే ఇవన్నీ ఉన్నవారు ఏమవుతారంటే రెండవ మరణము. ఇవన్నీ లేకపోతే మనకు రెండవ మరణం ఉండదు. అయితే ఈ రెండవ మరణం లేని వారికి ఏ విధంగా ఉంటుందో ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ఇక్కడనేమో ఎలాంటివి ఈ యొక్క మనం పైన చూసినామంటే అవిశ్వాసము, నరహత్య, వ్యభిచారము, పిరికితనము, ఇవన్నీ ఉన్నవాళ్ళు రెండవ మరణానికి పాత్రులైతే వీటిని జయించిన వాడు ఏందట? రెండవ మరణానికి ఏ హానియు చెందదు. వీటిని జయిస్తే మనకు ఎవరు తోడుగా ఉంటారు? మనం ఎవరితోటి ఉంటాము? ఆ యేసయ్యతోటి మనం ఉంటాము. వీటిని జయించడం మొట్టమొదట మనం నేర్చుకోవాలా. వీటిని జయించాలంటే కూడా మనం చాలాసార్లు మనం నాయనా నేను నిలబడలేకపోతున్నా, నాయనా నాకు కోపం వస్తుంది, ఈ కోపాన్ని తీసివేయి, నాయనా నాకు ఆ యొక్క చిన్న దానికి అబద్ధాలు ఆడుతున్నా, ఈ అబద్ధాలు మనం చూసినాం కదా లాస్ట్ ఒక వారంలో. ఆ యొక్క దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అబద్ధములాడు పెదవులు నాకు మీ నుండి దూరం ఇచ్చేయి. ప్రతి మనిషికి సహజమే. ఎందుకంటే అపవాదిగాడు ఎవరు? అబద్ధికుడు. వాడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. అబద్ధం చెప్పి ఏం కాదంటాడు. మనం అబద్ధం చెప్పంగానే సంతోషంగా లేచిపోతూ ఉంటాడు. మనం చిన్న ఉన్నప్పుడు లేకుంటే తరచు మనలో జరుగుతూ ఉంటుంది. ఏదైనా భయపెట్టించడానికి వచ్చినప్పుడు భయపెట్టించేసి భయపడంగానే నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తత్వము సేమ్ సాతాను గాని తత్వం. వాడి పని అయిపోయిందంటే వాడు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. యేసయ్యకు దూరం చేసేసినా ఇక నడువని వెళ్ళిపోతూ ఉంటాడు. మన ఎంబడట ఒక దాదాపుగా 1000 మంది సైన్యం ఉంటుందంట మనల్ని పడేయడానికి. సాతాను సైన్యం, దురాత్మల సైన్యం. వాటి కొరకు మనం జాగ్రత్తగా యేసయ్యకు అప్పచెప్పుకుంటే మనకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రొటెక్షన్ ఉంటుందని నమ్ముతారా? చూపియాలన్న వాక్యంలో యోబు గ్రంథంలో ఏమని ఉంటుంది? నీవు ఆయన చుట్టూ కంచేసినవు కదా, నేను ఎట్లా డిస్టర్బ్ చేయాలంటాడు. మనం ఆ కంచెని ఎలాగ వేసుకోవాలంటే ప్రార్థనతో వేసుకోవాలి. ప్రభువా నాకు కోపం తీసేయి, ప్రభువా నాకు ఆ యొక్క అహంకారం తీసేయి, నాకు ఆ ఈర్ష్యం తీసేయి, ఆ ద్వేషను తీసేయి, ఆ యొక్క ప్రతి దుష్కార్యము నా నుండి తీసివేయి, నన్ను బలపరచు. ఎందుకంటే నేను పాపిగా ఉన్నప్పుడే నన్ను పరిశుద్ధునిగా చేసినావు, నేను పాపంలో ఉన్నప్పుడే నా కొరకు ప్రాణం పెట్టినావు, నేను ఇప్పుడు పాపిగానే ఉన్నాను, నన్ను శుద్ధునిగా చేయి, నేను శుద్ధుడిగా ఉండాలని ఆశపడుతున్నాను, నన్ను శుద్ధునిగా చేయని దేవుణ్ణి ప్రతిదినం అడుగుతూ ఉంటే మనకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ ప్రొటెక్షన్ దాటి సాతాను గాడు రాలేడు. ఆ విషయాన్ని గ్రహించాలి, ఆ విషయంతో మనం ఏకీభవించాలి. ఒకవేళ మనం ఇవన్నీ కూడా ఏవైనా అధిగమించినప్పుడు ఏదైనా పొరపాటు కనుక
ఆ యొక్క సహజ సిద్ధ స్వభావంతో చేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో కీర్తనల గ్రంథంలో ఒక్క మాట రాయబడి ఉంది, అది చూద్దాము. ఆరో అధ్యాయం 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా? ఆయన పడక కొట్టుకుపోతుందనా? ఆయనలో పశ్చాత్తాపం కలిగిందని. ఆయన ఎంతటి గొప్ప బిరుదు పొందినటువంటి వ్యక్తి అంటే, దావీదు నా హృదయానుసారుడు అని చెప్పి సాక్షాత్తు ఆ సృష్టికర్తనే చెప్పిండు. నా హృదయాన్ని ఎరిగినటువంటి బిడ్డ అని దావీదు పక్షంన అభివృద్ధిచ్చినటువంటి ఆ వ్యక్తి ఇంట్లో జరుగుతున్నటువంటి కొన్ని సమస్యలను మనం ధ్యానించుకుంటే చాలా సమయం అయిపోతుంది. కానీ తన ఇంట్లోనే ఒక మర్డర్ జరిగింది, తన ఇంట్లోనే ఒక వ్యభిచారం, ఒక మానభంగం జరిగింది, తన ఇంట్లోనే ఒక చావు, తన ఇంట్లోనే అనేక విధమైనటువంటి రోదన. దేవుడు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇంట్లోనే అన్నీ జరిగినాయి. అంటే ఎందుకు జరిగినాయి అంటే ఒక పొరపాటు చేసిండు ఆయన. దేవుడు చెప్పిన నియమాన్ని ఆయన తప్పిండు కనుకనే తన ఇంట్లోనే అనేక విధమైనటువంటి సమస్యలు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దావీదు గారు ఏ పొరపాటు చేసిండంటే టక్ మనం అందరం చెప్పేస్తాం కదా. ఏం చేసిండు? మిద్దె మీదకి ఎక్కాడు. ఆ మిద్దె మీద తప్పే ఆయన జీవితాన్ని ఏ విధంగా చేసిందట? ఆయన రాత్రంతా కన్నీరు గారుస్తుంటే పరుపు తేలిపోయిందంటే ఇంకా ఇది నమ్మసౌక్ష్యం కానిది. కానీ ఎంత కన్నీరు గారుస్తే ఆయన ఆ విధమైనటువంటి మాట రాస్తాడో ఒకసారి గుర్తించాలి. నేను పేతురు గారి గురించి ఒకటి సపరేట్గా ఒక బుక్ ఉందట, ఒక వ్యక్తి చెప్పినప్పుడు నేను విన్నాను. పేతురు గారి గురించి బైబిల్లో కొంచెమే ఉంటుంది. కానీ పేతురు గారట యేసు ప్రభును ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిన వీధులలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇలాంటి పిల్లలు వెనకకెళ్ళి వచ్చి కోడిలా కూసేవాళ్ళట. ఎందుకంటే ఈయన అబద్ధం ఆడిండన్న సత్య ఆ యొక్క విషయము ప్రతి పిల్లలు గేలి చేసేవారట. ఆ కోడి కూత శబ్దం వచ్చినప్పుడు అల్లా ఏడ్చేవాడంట. పేతురు గారి కన్నులు ఇంత దొడ్డు ఉబ్బేవట, ఎప్పుడు ఉబ్బేవట. జీవితాంతం ఆ యొక్క బాధ ఆయనలో పోలేదట. ఏడ్చి ఏడ్చి నాయనా నేను అబద్ధం ఆడిన. హల్లెలూయా. అయితే అలాంటి పశ్చాత్తాప హృదయం పౌలు గారికి ఉండే. ఆయన ఆయన కన్నీళ్ళు కార్చి కార్చి కళ్ళు ఉబ్బిపోయేవంట. జీవితాంతం చచ్చే వరకు ఆయన కళ్ళు అంటే అంత ఒక్క పొరపాటు ఎప్పటి వరకు జీవితాంతం పశ్చాత్తాపడ్డారు. ఒకటే ఒక తప్పు. ఆయన ప్రాణానికి భయపడి చేసినటువంటిదే అంత. అయితే మనం సుఖం కొరకో ఇష్టం కొరకో మన స్వేచ్ఛ కొరకో మనం వేస్తున్నటువంటి అడుగును మనం ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. మనం ఎంత ఏడవాలా, మనం యేసయ్య దగ్గర ఎంత ఏడ్చి మనము ఆ యొక్క పూర్వపు స్థితిని మనం సంపాదించుకోవాలి. అయితే ఇక్కడ ఆ యొక్క దావీదు గారు ఏమంటున్నారంటే కన్నీళ్ళ చేత నా పరుపు తేలుతుందంట. ఇది ఎంతటి భయంకరమైనటువంటి మాట. ఆయన కన్నీళ్లు కార్చి కార్చి పరుపు తేలుతుందట. ఇంకా కిందేమంటాడు? ఆ కన్నీళ్ళలో పరుపు కొట్టుకుపోతుందంట. రాత్రంతా నిద్ర లేదు, ఏడ్చి 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 యేసయ్య దగ్గర, నాయనా నీకు విరుద్ధంగా నేను పాపం చేసిన, నువ్వు నా కొరకు ప్రాణం పెడితివి, నువ్వు నా కొరకు ఎంతో చేసినావు నన్ను. ఆ యొక్క హెచ్కేల్ గ్రంథంలో ఉంటుంది. మనిషి మనం పాపం చేసి చూడనస్సమైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు చావు బ్రతుకుల మధ్యలో పోరాడుతూ కొట్టుమిట్టాడుతూ ఉంటే నా తండ్రే తిరిగి వచ్చి ఏమని చెప్పిండు? బ్రతకమని చెప్పిండట ఆయన ఆయన మనం చూడనస్సయంగా ఉన్నప్పుడు, చేయకూడని పని చేసినప్పుడు, వినకూడనటువంటి ఆ మాట వినవలసినటువంటి మాట వినకుండా ఆయనకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఆయన తిరిగి మనల్ని ప్రేమించిండు కనుకనే మనం బ్రతికి ఉన్నామన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన చేసినటువంటి ఆ ఉపకారాన్ని మర్చి మనం అనేక విధమైనటువంటి పాపాలు చేస్తున్నటువంటి ఆ పాపానికి ప్రాయచిత్తంగా దావీదు గారు ఏడ్చి 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 కన్నీళ్ళు పరుపు కొట్టుకుపోయిందంట. మనం ఎంత ఏడవాలో, ఎంత రుణపడి ఉన్నామో మన యేసయ్య కొరకు
గుర్తుంచుకోవాలి. మనం నిజంగా ఆయనతో ఉండాలంటే, ఆ యొక్క గొప్ప భాగ్యం మనకు కావాలంటే మనం ఎంత పశ్చాత్తాపపడాలో ఆ విషయాన్ని మనం గ్రహించాలి. నిజంగా ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, చిన్న మీటింగ్లే, కార్పొరేటర్ మీటింగ్లు, ఎమ్మెల్యే మీటింగ్లు వస్తేనే వాళ్ళ దాంట్లో పిలవాలంటే ఆ పేరు కొరకు మనం తప్పించిపోతూ ఉంటాం. పిలుస్తారేమో, లేకుంటే స్టేజ్ మీదకి పిలిస్తే ఎంతో సంతోషపడతా ఉంటారు. అలాంటి చిన్న మీటింగ్కే అంతగా ఇదైతే ఆ నిత్య రాజ్యంలో స్థానం లేదు. దేవదూతలు, కోటాను కోట్ల మంది దేవదూతలు, ఆ వెలుగు, ఆ బంగారు వీధులు, ఆ యొక్క మహిమాస్వరూపుడైనటువంటి దేవుడు ఆ యొక్క కాళ్ళు కింద పెడితే భూమి సరిపోదు, ఆకాశం మీద కూర్చుంటే ఆకాశం సరిపోదు. ఆయన సృష్టిని ఒక్కసారి ఇమాజినేషన్ చేస్తే ఆయన శక్తిమంతుడు, ఆయన ఎంత గొప్ప మహిమాస్వరూపుడో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇవి అన్నిటిని ఏమంటారు, వాటిని గ్రహాలు ఉంటాయి కదా, ఆ గ్రహాలు చిటికని వెళ్తాను ఇలా కొడితే వెళ్ళిపోతుంది. భూమికి, ఈ సముద్రానికి లంగరు వేసిండట. లంగరు వేయడం అంటే అర్థమవుతుందా? లంగర్ అంటే తెలుసా? పాట పాడిరు కానీ ఆ లంగర్ అనే మాటను స్పష్టంగా పలకలేదు మీరు. లంగరు అంటే ఎంతో పెద్ద బరువు ఉంటుంది. కొన్ని లక్షల టన్నులు ఉన్నటువంటి షిప్ నీళ్ళ మీద తేలాడుతుంటుంది. గాలి వచ్చినప్పుడు కొట్టుకుపోతూ ఉంటుంది. కొట్టుకుపోకుండా బరువైనటువంటి ఇనుము లంగర్ని నీళ్ళలోనికి వేస్తే అది పోయి కింద భూమిలో ఆనుతుంది. అదే లంగరు. అలాంటి లంగరు సముద్రానికి వేసిండి దేవుడు. ఆ ఇసుక రేణులను దేవుడు, ఆ ఇసుకలలో మనం నీళ్ళు వస్తుంటే ఆ ఇసుకల నీళ్ళు జారిపోతాయి, కానీ ఆ ఇసుకనే సరిహద్దుగా చేసినటువంటి గొప్ప దేవుడు. అంతటి సృష్టికర్త అయినటువంటి దేవునితో మనం ఉండాలంటే మనకు ఎంత భాగ్యం కావాలా, మనం ఎంత చేసుకోవాలా, ఎంత పశ్చాత్తాపపడాలా, ఎంత విరిగి నలిగి ఉండాలా, ఆయనకిష్టమైన పనులు ఎన్ని చేస్తే మనం ఆ రాజ్యంలో ఉంటాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. నిజంగా ఈరోజు మనకిచ్చినటువంటి ఈ ధన్యత, ఆయన చూపినటువంటి ఈ ప్రేమ, ఆయన ఇచ్చినటువంటి ఈ భాగ్యము, అది చెప్పరానిది, ఆ యొక్క వర్ణతీతమైనది, ఎంతో గొప్పది. నిజంగా ఒకప్పుడు చిన్న తప్పు చేస్తే, మనసులో పాపం చేస్తే ఏం చేసేవారంటే గొర్రెను తీసుకుపోయి బలిచ్చేవారు. ఏదైనా చిన్న ఆ యొక్క కోపంతో ఒక మాట నోరు తూలితే బలులు ఇచ్చేవారు. మనం కనీసం ఒక కరెంటు బిల్లు కట్టడానికి లేక ఒక్కొక్కసారి కరెంటు బిల్లు కట్ అవుతూ ఉంటుంది. మనం అన్ని గొర్రెలు మనం బలిచ్చేవారమ్మా. క్షమించమని అడిగితే అటువంటి స్థితికి మనల్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. హల్లెలూయా. కనుక మనం ఇక మీదట మనం ఏ విషయంలో మనం ఎలాగుండాలో, మన కన్నీరు మనం ఎంత కార్చాలో, యేసయ్య దగ్గర మనం ఎంత పశ్చాత్తాపడాలో, ఇతరుల కొరకు మనం ఎంత ప్రయాసపడాలో, ఎంత ప్రార్థించాలో, ఆ యొక్క బాధ్యత మన మీద ఎంత ఉందో మనం గుర్తెరిగి ఆయన కొరకు సాక్షిగా మనం బ్రతకాలా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. మనమందరం కళ్ళు మూసుకొని ఆయన యొక్క శరీరంలో, ఆయన రక్తంలో మనం పాలు పొందుట కొరకు మనం కళ్ళు మూసుకొని మనం పశ్చాత్తాపపడదాం. ఆయన దగ్గర కనిపెట్టుకుందాం. ఎందుకనగా దేవుడు ఏమంటున్నాడంటే, నా శరీరం